వైఎస్ఆర్సీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డికి నిన్న ఘోర అవమానం జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సభలో ప్రసంగిస్తుండగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ సభ నుంచి వెళ్ళిపోయేందుకు ప్రయత్నం చేశారు. వారిని ఆపేందుకు అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు విజయసాయిరెడ్డి స్పీచ్ అయిపోయే వరకు మీరు వేచి ఉండండి, ఆ తర్వాత భోజనాల కార్యక్రమం కూడా ఉంది అంటూ భోజనాల పేరు చెప్పి వైసీపీ కార్యకర్తలను ఆపేటువంటి ప్రయత్నం చేశారు అంటూ కూడా ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. నెల్లూరు కేంద్రంగా వైఎస్ఆర్సీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డికి ఘోర అవమానం జరిగిందని ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా సభలో ప్రసంగిస్తూ ఉండగా అక్కడ కార్యకర్తలు, నాయకులు వెళ్ళిపోయేందుకు ప్రయత్నం చేయగా వారిని నిలువరించేందుకు మీకు భోజనాలు ఉన్నాయి ఆగండి అంటూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమందిని వారిని బుజ్జగుంచే ప్రయత్నం చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. అది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏంటి మేడం విజయసాయిరెడ్డికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఏం చెప్తారు? నిన్న సీతారాంపురం అనుకుంటా అక్కడ జరిగిందండి. ఇది ఎంత సిగ్గుచేటంటే 6:30కి సభ మొదలవ్వాలి, 6ంటికే జనాలు లేచి వెళ్ళిపోవటం మొదలుపెట్టేసరికి మీరు చూసే ఉంటారు ఆ వీడియో. వెనక విజయసాయిరెడ్డి నిల్చున్నారు, ఇంకో అభ్యర్థి అక్కడ నిల్చున్నారు, వాళ్ళ కార్యకర్త, అదే వాళ్ళ వైసీపీకి సంబంధించిన నాయకులు. వెనకాల నుంచి ఒక వ్యక్తి మైకులో వెళ్ళిపోకండి, మీకు భోజనాలు ఉన్నాయి, మీకు బిర్యానీ ఉంది, మీకు చికెన్ ఉంది, అదేంటి పెద్ద మనిషి చెప్తున్నారు, పెద్ద మనిషి మాట్లాడాక వెళ్ళండి, విజయసాయిరెడ్డి గారు మాట్లాడాక వెళ్ళండి అని బతిమాలుకున్నాడు. కొంతమంది అయితే అడుక్కున్నాడు అని పదాలు కూడా వాడారు అనుకోండి. రిక్వెస్ట్ చేశాడు కానీ ఎవరు వినిపించుకోలే, పొలోమని లేచి వెళ్ళిపోయారు. దీన్ని మనం ఎలా చూడాలంటే, ఇప్పుడు మనం అసలు మొన్న మేమంతా సిద్ధం పేరుతోటి ఇడుపులపాయ నుంచి జగన్ గారు ఆయన యాత్ర మొదలుపెట్టారు. అంటే ఇవన్నీ ఇంటర్లింక్డ్, అందుకని చెప్పుకోవాలి. ఏం చెప్పాడు ఆయన? ఎప్పుడు ఆయన ఇడుపులపాయకి వెళ్ళి ప్రార్థనలు సమయంలో పరిస్థితి ఎట్లా ఉంటుందండి? కుటుంబ సభ్యులు ఉంటారు, ఒక పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వాతావరణం కనిపిస్తుంది. అవును. మొన్న ఏముంది? ఎవరూ లేరు. మొన్న చెల్లెల్ని వద్దనుకున్నాడు, అందరితో ఆయన విరోధ అయ్యాడు. పక్కన తల్లి ఉన్నారు, తల్లి కూడా ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలే ఫస్ట్. కాకపోతే నా ఉద్దేశం, తల్లి వచ్చి నా అభిప్రాయం నేనేం చెప్తున్నానంటే, తల్లి వచ్చారు, విజయమ్మ గారు వచ్చి ముద్దు పెట్టారు, ఆశీర్వదించారు, ఇలా దగ్గరికి తీసుకుని ఏదో మాట్లాడారు. నా ఉద్దేశం, నా అభిప్రాయం. అంటే చెల్లెల్ని ఏమి చేయకని చెప్పాడు ఆయన, మనకు తెలియదు. ఆవిడ ఏం చెప్పిందో నేను అనుకుంటున్నా. చెల్లెల్ని ఏమి చేయకు అని ఒకవేళ ఏమైనా చెప్పారేమో అని నా ఉద్దేశం. ఆ తర్వాత ఏం జరిగింది? ఆయన మేమంతా సిద్ధమని బయలుదేరాక జనాలు ఎక్కడైనా ఉన్నారండి? కాన్వాయి, ఆయన కాన్వాయి, పోలీసులు, ఆయనకు కావాల్సిన అంటే వీళ్ళు తప్ప ఎక్కడా జనాలు కనిపించాల, ప్రజలు రాలేదు. నిన్నటి వరకు పరదాలు కట్టుకుని పరదాల వీరుల్లాగా ఉన్న పెద్ద మనిషి ఈరోజు నేను పరదాలు తీసుకుని వస్తానని, పరదాలు ఎక్కడ తీసుకుని వచ్చాడు ఆయన? ఆయన 2 బస్సులు కొనుగోలు చేశాడు, 20 కోట్లు ఇచ్చండి. 2 బస్సులు ఆర్టీసీ నుంచి 20 కోట్లు ఇచ్చి కొనుగోలు చేశాడు. యాక్చువల్గా అది ఎన్నికల కోడ్కు విరుద్ధం. అవును, కొనకూడదు, ఉన్నవే వాడుకోవాలి, ఆర్టీసీ కూడా ఇవ్వకూడదు. అదే కాకుండా ఇంకా 3 బస్సులు ఎక్స్ట్రా కొన్నట్టు ఆయన. ఇంత డబ్బులు పెట్టుకొని, అది కూడా బుల్లెట్ ప్రూఫ్ కొనుక్కొని, నువ్వు నిజంగా నీకు మన ప్రజల మీద ప్రేమ ఉంటే నేనంట నువ్వు ఒక మామూలు కార్యకర్తలాగా రా, ఒక మామూలు సాధారణ నాయకుడిలాగా ఒక మామూలు వెహికల్లో వచ్చి, ఓపెన్ టాప్ జీప్లో వచ్చి నువ్వు అభివాదం చేస్తూ ప్రజల్ని ఓట్లాడు. నువ్వు లోపల గాజు అది నల్లద్దాలు పెట్టుకుని, అంటే బ్లాక్ గ్లాసెస్ నేను అనేది, దాని మధ్యలో కూర్చుని అభివాదం చేసుకుంటూ, ఒక్క చోట మాత్రం వేంపల్లో ఎక్కడో పైకి వచ్చి ఆయన పైనుంచి అంటే బస్సు టాప్ మీదకి ఎక్కి అభివాదం చేశారంతే. ఇంకెక్కడా కూడా బస్సు దిగి ఎవరినైనా అభివాదం చేశారండి మొన్న? అంటే ఫస్ట్ రోజే ఇంత అట్టర్ ఫ్లాప్ అయింది. ఒక నాయకుడికి అలా జరిగినప్పుడు, ఒక పార్టీ నాయకుడు, నిన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రికి అలా జరిగినప్పుడు, విజయసాయిరెడ్డికి జరగడం అనేది, A2కి జరగడం అనేది ఏమీ వింతలేదండి. ఇప్పుడు కూడా వైఎస్ఆర్సీపీలో విజయసాయిరెడ్డి గారు A2గానే ఉన్నారా? అది చెప్పుకోవటానికి సజ్జలే. ఇప్పుడు A2 A1 అన్ని నా ఉద్దేశం. కాకపోతే అప్పట్లో A2 ఈయన
పార్టీలో A2, కేసుల్లో A2 ఈయన. ఇప్పుడు ఆయన A2 లేడు, A1 లేడు, ఏమున్నాడో మనకు తెలియదు అనుకోండి. కానీ అదేం వింతలేదు. విజయసాయిరెడ్డికి ఆ రకంగా జరిగింది అంటే ప్రజల్లో మేమంతా సిద్ధం సభల మీద ఒక వెరపొచ్చింది. అంటే వాళ్ళు ఏమంటున్నారు, మీరు పరదాలు కట్టుకున్నారు నిన్నటి వరకు, ఇప్పుడు మేము పరదాలు కట్టుకున్నాం, మేమంతా సిద్ధంగా ఉన్నాం, మీకు ఓటు వేయమని వాళ్ళు అంటున్నారు. అందుకే వాళ్ళు కూడా సిద్ధంగా ఉండి సభ కంటే ముందే లేచిపోయారంటారు. అదే సిద్ధం అన్నారు. మేము మీ మాటలు వద్దు, మాకు ఈ ఓట్లు వేయం, మేమంతా పొలోమని సిద్ధంగా వెళ్ళిపోతున్నాం అంటున్నారు వాళ్ళు. ఏంటో మరి ఎన్నికలకు ముందే అసలు విజయసాయిరెడ్డి గారికే ఇటువంటి పరిస్థితి వస్తే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు? ఏమండి, ఈయన నేను గొప్పవాడిని అనుకుంటే సరిపోతుందా? ప్రజలేం తెలివి తక్కువ వాళ్ళు కాదు కదండి. వాళ్ళు మనం వేసే ప్రతి అడుగుని వాళ్ళు గమనిస్తారు. ప్రతి నియోజకవర్గంలో ప్రతి నాయకుడి అడుగుల్ని వాళ్ళు గమనిస్తారు. ఏ నాయకుడు ఏం చేస్తున్నాడు, ఏ నాయకుడు మంచిగా ఉన్నాడు, ఏ నాయకుడు ఎలా ఉన్నాడు వాళ్ళకి తెలుసు. 4.5 సంవత్సరాల్లో వాళ్ళు ఒక సభలు పెట్టినప్పుడు, అంతకుముందు సిద్ధం సభలు పెట్టినప్పుడు ఏం జరిగిందండి? ప్రజలు వచ్చారా? రాలేదు కదా. ఏం చేశారు? అప్పుడు గ్రీన్ మ్యాట్ పెట్టుకుని గ్రాఫిక్స్ వేసుకుని జనాలు వచ్చినట్టు చూపించుకున్నారు. అది సిద్ధం సభలకు అట్లా జరిగింది. ఇప్పుడు మేమంతా సిద్ధం సభలు ఇట్లా మొదలయ్యాయి. ఇప్పుడు పోనీ గ్రాఫిక్స్ వేసుకునే పరిస్థితి కూడా లేదు నిజం చెప్పాలంటే. సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళందరూ అవినీతి చేశారు, స్కాములు చేశారు, ఆంధ్రప్రదేశ్ని అప్పులమయం చేశారు, ఇలాంటి వాళ్ళు మనకి వద్దు అని ప్రజలు చాలా చక్కగా నిర్ణయం తీసుకుని ఉన్నారండి. వాళ్ళు కూటమి వైపే చూస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు మనకి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సంక్షేమం, అభివృద్ధి ఈ 2 మాటలు మనం విన్నాం. యువతకైనా చాలా చేశారు. ఇప్పుడు ఏముంది మనకి? స్కాములు, ఓ పక్క గంజాయి, ఓ పక్క డ్రగ్స్, వాట్ నాట్. ఎక్కడికి వెళ్తారండి ప్రజలు? అసలు ఆంధ్రప్రదేశ్కి రావాలంటే జనాలు భయపడుతున్నారండి. మనకు ఒక్క పరిశ్రమ వచ్చిందా? ఒక NRI వచ్చి ఒక పరిశ్రమ పెట్టే ధైర్యం చేస్తారా ఇప్పుడు? ప్రజెంట్ సిచ్యువేషన్ అట్లా ఉంది. కాబట్టి విజయసాయిరెడ్డికి ఈ రకంగా జరగటం అనేది కొత్త ఏమి కాదు, వింతగా నాకైతే లేదు. ప్రజలు చాలా తెలివిగా వాళ్ళ సమాధానం రేపొద్దున ఓట్లో చూపించేది ముందు ఇక్కడ మాటలతో చూపించారు, వాళ్ళ చేతలతో చూపించారు, అంతే. నిన్నటి కార్యక్రమం ద్వారా విజయసాయిరెడ్డిలో ఓటమి భయం అనేది స్పష్టంగా కనపడుతోంది, పొట్టొచ్చినట్లు కనపడుతోంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు బయటకు వచ్చింది. ఏంటి నిజంగా నిన్నటి కార్యక్రమం దెబ్బకి విజయసాయిరెడ్డి గారికి మైండ్ బ్లాక్ అయిందా అంటే ఏం చెప్తారు? విజయసాయిరెడ్డికి మైండ్ బ్లాక్ తర్వాత ముందు మన జగన్ గారికి మైండ్ బ్లాక్ అయింది కదా. మొన్న ఏం చెప్పాడు ఆయన? అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకుని, అవినాష్ రెడ్డి ఎవరండి? ఒక ముద్దాయి కదా. అతన్ని పక్కన పెట్టుకుని మా చిన్నాన్నని ఎవరు చంపారో దేవుడికి తెలుసు, మా చిన్నాన్నకి తెలుసు, ఇక్కడ ఉండే నియోజకవర్గ ప్రజలకు తెలుసు. అసలు వాళ్ళకేం తెలుసు? నీకే తెలుసు. దేవుడికి తెలిసి ఏం ప్రయోజనం, చిన్నాన్నకి తెలిసి ఏం ప్రయోజనం? అంతేనా? ఈయనకే తెలుసు. అటువంటిది ఆయన మొహంలోనే ఇప్పుడు 2019 ఎన్నికల్లో ఇదే చిన్నాన్నని అడ్డు పెట్టుకుని సాక్షి పత్రికలో నారావారి రక్త చరిత్ర అని, నారాసుర రక్త చరిత్ర అని మన చంద్రబాబు నాయుడు గారి ఫోటో వేసి పక్కన గొడ్డలి, రక్తం మరకలు ఇవన్నీ పెట్టారు. అది ప్రజలు నమ్మి ఉండొచ్చు. వాళ్ళు కూడా పాపం తెలియదు కదా, అవగాహన, ఒక ఛాన్సు అనే ఒక దీంతో వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు నువ్వు మళ్ళా అదే తీసుకుని నేను అదే దాన్ని మళ్ళీ రిపీట్ చేస్తాను, జనాలు నమ్ముతారు అనుకుంటే వాళ్ళు పిచ్చివాళ్ళు కాదండి. అరిగిపోయిన క్యాసెట్ అంటారు. అది అరిగిపోయిన క్యాసెట్, అది అయిపోయిన క్యాసెట్. ప్రజలు పిచ్చివాళ్ళు కాదు, అది చెప్తున్నా. అందుకని ఆ భయం జగన్లోనే మనకు కొట్టొచ్చినట్టు కనిపించినప్పుడు, ఒక ముఖ్యమంత్రి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి మొహంలో మనకు కొట్టొచ్చినట్టు కనిపించినప్పుడు విజయసాయి రెడ్డి అంతండి, అది సహజం ఆయనలో కనిపించటం. ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది, అందరూ పెట్టే బేడ సర్దుకుని రెడీగా ఉన్నారేమో అని నా ఉద్దేశం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.